వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన మండిపాటు, సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారన్న కందుల దుర్గేష్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ సమావేశం, ఓటర్ లిస్టులో పేర్లు లేని వారికి ఓటు హక్కు కల్పించాలని సూచన. ఎన్నికల పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలు చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మ గౌరవం కొనలేరన్నారు. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పనిచేయవని, ప్రజల మీద ప్రేమ ఉండాలన్నారు. పార్టీలో చేరినటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు, ఎందుకంటే గతంలో కూడా మేము కలిసి పనిచేసినాం. నేను రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు వారి జిల్లాలో శాసనసభ్యుడిగా కూడా ఉండే. అప్పట్లో మెదక్లో ప్రధానమంత్రి గారు వచ్చి పట్టాలు పెంచినప్పుడు కూడా మేమిద్దరం ఒకే వేదిక మీద ఉండి మెదక్లో కార్యక్రమాలు కూడా నిర్వహించినాం. నాకు సన్నిహితుడు, అత్యంత సుపరిచితుడు, ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి వారి తండ్రి గారు కానీ వారు కానీ మొదటి నుంచి ఈరోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన వ్యక్తి మహిళలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడారని మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆవిడకి ఏంటంటే రోజా గారి విధానం ఎలా ఉంటుంది ఏంటంటే, నేనైతే ఎవరైనా తిట్టొచ్చు, అది నా రైటు, నా హక్కు. నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను ఒప్పుకోనటువంటి మాట. ఎవరైనా సరే వాళ్ళు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరం కూడా సమర్థించం, దానికి మేము ఎవరం కూడా సపోర్ట్ ఇవ్వం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ, ఇతర ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబాలను కానీ, అందులో ఆడవారిని కానీ, లేకపోతే అసెంబ్లీలో సాక్షాత్తు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వెస్ట్ గోదావరి మంత్రిగా ఉన్నటువంటి మహిళామణి, ఆవిడని ఏ రకంగా మీరు మాట్లాడారో, ఆవిడ్ని బాడీ షేమింగ్ ఏ రకంగా చేశారో ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చేస్తే అది మంచి, బయట వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి విధానంలో మీరు మాట్లాడితే, రోజా గారు ఇంకా అయిపోలేదు, రాను రాను ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి భూస్థాపితం చేసేటువంటి అంశాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళు భయపడుతున్నారండి. అందులోనూ ఇంకొక మాట కూడా నేను చెప్తాను స్పష్టంగా, ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం మధ్య కుదిరినటువంటి ఈ పొత్తు కానీ, ఈ కలయిక కానీ రాబోయే ఎన్నికల్లో 100% అధికారం. క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి వైసీపీ పార్టీ టీడీపీపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు యూనిట్ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ తర్వాత నూతన ఓటర్ లిస్టు వస్తాయని, వాటిని తీసుకుని యూనిట్ మరియు క్లస్టర్ మరియు పార్టీ అధ్యక్షులు లిస్టు భారీగా ఓటర్లను వారి వైపే వెరిఫై చేయాలని, ఓటర్ లిస్టులోని పేర్లు లేని వారిని గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనోట్లు ఉన్నాయి, మనోట్లు ఉన్నట్టు చేసుకోమని చెప్పి
ఈ విషయం చెప్పి బూత్ కమిటీ కన్వీనర్ తిరగమని చెప్పండి. ఎందుకంటే ఎలక్షన్లో ఆ బూత్ చూడాల్సింది ఆ బూత్ కమిటీ కన్వీనర్. నువ్వు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ బూత్ చూడలేవు. కాబట్టి అక్కడ ఆ బూత్ కమిటీ కన్వీనర్కి నాయకత్వం ఇచ్చి అతన్ని తిరగనివ్వండి. అట్లాగే బూత్ కమిటీ కన్వీనర్ ఎవరైనా బాగాలేకపోతే మీరు యూనిట్ ఇన్ఛార్జ్ మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చెప్పి మార్చుకోమని చెప్పి తెలియజేస్తాం. అది కూడా ఏదైనప్పటికీ నెలాఖరులోపు చూసుకోండి, మళ్ళీ తర్వాత మార్చేది కుదరదు. తర్వాత ఏదో చెప్తున్నా తెలియదు. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. మా నాయకుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. దాంట్లో రెండో మాట కూడా ఇంకేం లేదు. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదైనప్పటికీ ఒక 10-15 రోజుల లోపల మన నాయకుడు అయితే ఖచ్చితంగా బయట రావడం సాధ్యమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ లోపల ఏ విధంగా రాజకీయ పరిణామాలు కూడా అవేటువంటి పరిస్థితి ఉందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ దేనికన్నా సంసిద్ధంగా ఉండాలి. ఒక మన పార్టీ లీడర్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం గుడ్డిగా దాన్ని సపోర్ట్ చేయడమే, దాని వ్యతిరేకించి ఎక్కడ కూడా బయట మనమే మాట్లాడితే ఇక విలువ ఉండదు పార్టీ, తెలుగుదేశం పార్టీ. కాబట్టి మన పార్టీ ఏం చెప్తే దానికి శిరసావహించాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ఎన్నికల పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. టీడీపీ, జనసేన, సిపిఐ ఉమ్మడి కార్యాచరణతోటి ముందుకు వెళతాయని చెప్పారు. బీజేపీ ఎంతవరకు కలిసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీని ఇంటికి పంపించాలని లక్ష్యంతో పనిచేస్తే పార్టీలన్నీ కలుస్తాయన్నారు. జాతీయ పార్టీ అధినాయకత్వం ఏం చెబితే పురంధేశ్వరి అదే చేస్తారని వైసీపీవి అర్థం లేని ఆరోపణలని మండిపడ్డారు. ఏదైతే ఋషికొండని గుండు చేసి అక్కడ అత్యంత వివాదాస్పదంగా నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయం అంటావా లేకపోతే ఇంకోటి అంటావా అనే దానికి సంబంధించి బహుశా నాకు తెలిసి మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణానికి కూడా ఇంత వివాదాస్పదం కాల. అంటే ఫస్ట్ సైటు సెలక్షన్ దగ్గర నుంచి అక్కడ ఏం చేస్తున్నారనే దగ్గర నుంచి ఏ స్కేల్లో చేస్తున్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా వివాదాస్పదమే. అంటే ముందు ఏమన్నారు, అసలు ఫస్ట్ దానికి అనుమతులు లేవు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేవు, అంతేకాకుండా ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించారు అని రకరకాల వివాదాలు దాని మీద రావడం జరిగింది. సరే ఎన్ని మీడియాలో వచ్చినా లేకపోతే పబ్లిక్ గొడవ పెట్టినా ప్రతిపక్ష పార్టీలు దాని మీద ఆందోళన చేసినా అవన్నీ కూడా పెడచవని పెట్టేసేసి వాళ్ళు మొండిగా ముందుకెళ్ళారు. సరే ముందుకెళ్తూ కూడా చాలాసార్లు చాలా రకాలుగా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏమీ ముఖ్యమంత్రి కార్యాలయం కాదు, అక్కడ ఏదో టూరిజం సంబంధించిన ఒకటి చేస్తూ ఉన్నాం లేకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నాం తప్ప అది ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేదని చెప్పని ఎప్పుడు చెప్తా వచ్చారు. మరి దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే అక్కడ ఏమేమి చేశారు ఏంటనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రిసార్ట్ మొదటి దశ పనులు మొత్తం 92 కోట్లు, అలాగే రెండో దశ 76.47 కోట్లు, ల్యాండ్స్కేపింగ్ కాంపౌండ్ వాల్ కలిపి లైటింగ్ కలిపి 8.58 కోట్లు, రోడ్డు కాలువలు పార్కింగు ఇతర సౌకర్యాలు కలిపి 16.4 కోట్లు, నీటి సరఫరా విద్యుత్తు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ఏవో నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలోని వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి మరియు సభ్యులు విడుదల చేశారు. అదేవిధంగా కల్వకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఆనంద్ మరియు సభ్యులు విడుదల చేశారు. శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం తూర్పు కనుపూరు గ్రామం చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా. ఇది 19వ వార్షికోత్సవ శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం.
స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం ఆశ్వయుజ శుక్లపాఠం ఆదివారం 15 నుండి ఆశ్వయుజ శుక్ల దశమి మంగళవారం 24వ తేదీ వరకు తూర్పు కందూరు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవంలో జరుగును. కావున భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారి అనుగ్రహమునకు మీరందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం 19వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవంను 15వ తేదీ అక్టోబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నిర్వహించుటకు దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్ గారు నిర్ణయించడం జరిగింది. శరన్నవరాత్రి ఏర్పాటులో భాగంగా అమ్మవారి దేవస్థానంలో వచ్చేటటువంటి అమ్మవారిని దర్శించేటువంటి భక్తులకు అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10 రోజులు అమ్మవారు వివిధ రకాలైనటువంటి అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, సాయంత్రము పల్లకి సేవ, మాడవీధి ఉత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ముత్యాలమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. పార్టీని నమ్ముకుని అంకిత భావంతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం కలిగించే మహోన్నత వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనమండలి విప్ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ తెలిపారు. శాసనమండలి విప్పుగా ఎన్నికైనటువంటి అనంతరం గూడూరు పట్టణానికి చెందిన వచ్చిన మేరిగా మురళీధర్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి గూడూరు పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు మురళీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్కసారిగా నాకు గుర్తింపు తెచ్చింది. అదే గొప్ప విషయం అని నేను భావిస్తూ ముందుకెళ్తుంటే మల్లా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎప్పుడో మేము ఎన్నికల్లో అయిపోతాను ఆ రోజే రాసేశారు. పార్టీకి నమ్ముకొని పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు లిస్టు తీయమన్నారు బయటికి. అందులో గూడూరు నుంచి నా పేరు కూడా రావడం నా జీవితం సఫలమైందని కూడా నేను మనవి చేస్తున్నా. నేను ఊహించలేదు. పోయింది ఒక్కరోజే శాసనసభకు పోయిన దగ్గర నుంచి కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆడ ఏసీ శాసన మండలి అడుగు పెడతానే ఉద్దండలకు ఇచ్చేటువంటి పదవి. ఎమ్మెల్యే అయినా ఒప్పుకోవచ్చు, కానీ ఉద్దండలకు ఇచ్చే శాసనసభలు అడుగు పెడతానే మీరు నమ్మండి, స్టేజ్ మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కృతజ్ఞత భావంతో నమస్కరించుకుంటూనే ఉన్నాం. ఇంత అవకాశం నా జన్మలో వచ్చింది. ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాలో నాకు ఇచ్చారు అని ప్రతి నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కూర్చోవడం జరిగింది. 5 రోజులు శాసన మండలి అవుతానే నేను గూడూరుకు వచ్చాను. మళ్ళా శాసన విప్ ఇవ్వడం అంటే నిజంగా అతను భగవంతుడి కంటే ఇంకేదైనా పెద్ద పదం ఉంటే ఆ పేరుతో పిలుద్దామా జగన్మోహన్ రెడ్డి గారిని అని అనిపించింది. సామాన్యంగా మీ అందరిలో వాడిని ఒకటి నేను మరి ఇంత గొప్పగా గౌరవిస్తూ పోయారు. అందుకే నేను మనవి చేస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ సేవ చేసుకుంటూ పార్టీని పచ్చగా ఉండే విధంగా ఉంచుతాడని నమ్మకంతో నాకు ఇచ్చారు. నా భవిష్యత్తు ఇంకొకటిగా నేను నన్ను గురించే గొప్పగా ఆలోచించుకొని పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో ఆ నాయకత్వంలో పార్టీకి పనిచేస్తూ పోవడమే అంతే, ఇంకొక ఆలోచన లేదని కూడా మనం చేస్తున్నాం. మనలో త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధితో ముందుకెళితే మనం ఊహించినటువంటి గౌరవం ఆయన ఇస్తూ పోతారని మనం చేసుకుంటూ ఆ రకంగా మరి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాన్స్టిట్యున్సీలో ఏ కార్యకర్త బాధపడినా, ఏ కార్యకర్త ఫోన్ చేసినా అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, నేను అందుబాటులో ఉంటానని సభాముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. నా శక్తి మేరకు పోరాడతాను. నా శక్తి మేరకు మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా రాజీ లేని
గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులతోటి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా పలు కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయని, వీలైనంత త్వరలో వాటిని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేదని పెట్టిన వాడపోతే ఎందుకు మనకి ఈ పోస్ట్ సార్ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు, మధ్యలో బ్రేకర్ ఎలక్షన్ అన్నది వీళ్ళ సైడ్ పెండింగ్. అది కూడా తీసేసి మాకు పొజిషన్ కావాలి కదా. ఇంజనీర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ us నెక్స్ట్ మీటింగ్ ది స్టాటస్. మేము అందులో మాట్లాడింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ కావాలా ఏరియా హాస్పిటల్కి. ఒకవైపు చూస్తే పెద్ద హాస్పిటల్ అయిపోవడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. స్థలం చూస్తే మళ్ళీ ఎక్కడ అవకాశాలు కూడా లేవు కనుక నేను కోరేది ఏమంటే పైక్ బిల్డింగ్స్ కట్టేటట్టుగా నెల్లూరులో ఎలా చేశారో అలాగే అక్కడ స్విమ్స్ కానివ్వండి అన్ని చోట్ల ఎలా చేశారో ఆ విధంగా చేయమని చెప్పి ప్లాన్ అలా వేయండి అని చెప్పడం జరిగింది. నేను హెచ్డిఎస్ చైర్మన్గా నేను లెటర్ రాస్తాను ఎండి గారికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ దానికి ముందు ఉద్దేశం ఏమిటంటే మాస్టర్ ప్లాన్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ స్ట్రక్చర్ కనుక తీసేసినా ఆ స్ట్రక్చర్లో ఒక స్ట్రక్చర్ కట్టేయడం వల్ల ఒక పద్ధతి లేకుండా అయిపోతుంది కనుక అది పూర్తి అయిపోయిన తర్వాత ఏవేవి పాత స్ట్రక్చర్స్ 30 సంవత్సరాలు దాటి ఉన్నాయో అవన్నీ కూడా పద్ధతి ప్రకారం డిపార్ట్మెంట్ ద్వారా డిమాలిషన్ ఆర్డర్లు తీసుకుని డిమాలిష్ చేసిన తర్వాత కొత్తగా ఉన్న స్ట్రక్చర్స్ కనుక అవి స్ట్రక్చరల్గా సౌండ్నెస్ బాగుంటే అది ఆ బిల్డింగ్స్ ఉంచేసేటట్టుగా చేయడం జరిగింది. ఆ తర్వాత లానింగ్ కూడా మేము కోరడం జరిగింది, లైటింగ్ కోరాము, బాత్రూమ్స్ కోరాము, డ్రింకింగ్ వాటర్ కోరాము, తర్వాత పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఉండేటట్టుగా చేయమని చెప్పి మేము ఆ ఇంజనీర్ గారి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మళ్ళీ ఈ నెల రోజుల లోపల వారు తయారైపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో అది చేసుకున్న తర్వాత వారిని ఎస్టిమేషన్ అడుగుతాం. వీటన్నిటికి కూడా ఆ ఎస్టిమేషన్తో సహా చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము పెద్దలందరం కలిసి వెళ్తాం. మేము ఆ నిధులు తీసుకురావడానికి మా వంతు మేము చేస్తాం. మీరు తొందరగా ఆ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళు తొందరగా మాకు అది ఇస్తే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత చేసిన తర్వాత పెట్టండి. మీరు వేళ కనుక అంత రిక్వైర్మెంట్ ఉండదు క్లీన్ చేయించండి. అంత రిక్వైర్మెంట్ ఉండదు మా దానికి. సీఎం జగన్ పై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ కార్యక్రమంలో జగన్ వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. ఏ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడబోరని అన్నారు. ముఖ్యమంత్రి హోదాను మరిచి జగన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. పొంతనలేని మాటలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని చెప్పి శివశంకర్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో సర్కారు పథకాల గురించి చెప్పాలని, అంతేగాని పవన్ గురించి నీతిమాలిన మాటలు మాట్లాడడం ఏంటని నిలదీశారు. ఆయన ప్రతిపక్ష నాయకుల మీద విరుచుకుపడినటువంటి తీరు, అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరు చాలా విచారకరం, దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా మాట్లాడరు. ఈయన మొదటి నుంచి కూడా ఈ చెత్త మాటలు వాగుతూ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుపుతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి చాలా గోవర్జనం బలిసిపోయిందని చెప్పొచ్చు ఈరోజు ఆయన మాట్లాడిన తీరుతో. మీ బిడ్డ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది అంటాడు ఒకవైపు, 22 లక్షల గృహాలు కట్టామంటాడు, 7 లక్షలు కంప్లీట్ అయ్యాయి, 5 లక్షలు గృహప్రవేశాలు అవుతున్నాయి అంటాడు. పొంతన లేని మాటలు. ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యకలాపాలు అవన్నీ చెప్పుకోవాలి. అది గవర్నమెంట్ ప్రోగ్రాం. అది అంటే ప్రభుత్వ కార్యక్రమానికి ప్రభుత్వ డబ్బుతో
ప్రభుత్వ మెషినరీతో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి, మిగతా రాజకీయ పక్షాల మీద దాడి చేయడానికి వాడుకుంటున్నాడు అంటే ఎంత నీతిమాలిన పని చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి మనకు అర్థమవుతుంది. అనేక సార్లు దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడతాడు. నీకు బుద్ధి జ్ఞానం, చీము నెత్తురు, సిగ్గు శరము ఉందయా? ఎన్నిసార్లు నీకు సమాధానం చెప్పాము మేము? ప్యాకేజ్ స్టార్ అంటారు. నువ్వు గద్దెనెక్కి నుంచి అవినీతిలో కూరుకుపోయి మమకారం, ఆంధ్రప్రదేశ్ మీద మమకారం ఎవరికీ లేదు, నా ఒక్కడికే ఉంది. అవునయ్యా, నీకు చాలా మమకారం ఉంది ముఖ్యమంత్రి. నువ్వు గద్దె ఎక్కి నుంచి కూడా 10 లక్షల కోట్ల అప్పులు చేశావు. చాలామంది పిల్లలు, మహిళలు మాయమయ్యారు. అది అనేకసార్లు పవన్ కళ్యాణ్ గారు అంశాలు లేవనెత్తారు. విశాఖపట్నం రాజధాని అని ఇక్కడ దోపిడీకి తెరలేపావు. ఫైనల్ సెట్ కంగారు పడుతాను మీ ఫ్రెండ్ మిత్రులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇండోర్ స్టేడియంలను ఉంచారంటే పెళ్ళిళ్ళకి, పేరెంట్ కాలకి లీజులకి ఇచ్చారు. మరి ఎంత గొప్పగా జగనన్న గారు చెప్పుకుంటుంటారు కదా, నాడు నేడు అంటే ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా? ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా? నేను అడుగుతున్నా, స్ట్రైట్గానే అడుగుతున్నా. మరి ఏం జరుగుతుంది? నార్మల్గా అయితే కోచ్లు ఏం చేస్తారు, ఇండెంట్ పెడతారు త్రూఅవుట్ ద ఇయర్. ఎక్కడైనా ఎవరికైనా బాల్ కావాలన్నా. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని విధ్వంసం ఫ్యాక్షన్ నగరంగా మార్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్నారనడానికి కుర్మన్నపాలెంలో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని అని చెప్పి 45,000 కోట్ల విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. కుర్మన్నపాలెంలో భూదందాల్లో వైసీపీలోని చోటా నాయకులు మాత్రమే బయటకు వచ్చారని, బడాబాబుల పేర్లు బయటకు రావాల్సి ఉందని, ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఆ కళాకారులు అనేసరికి కాస్త వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమం పెట్టడం వల్ల కొంచెం ఆలస్యం ఉందని చెప్పి తెలియజేస్తూ, అయితే సోదరులారు, ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మొన్న కూర్మన్నపాలెం సర్వే నంబర్ 39/1C కబ్జా చేయడానికి 800 మంది గోల్డాలని తీసుకొచ్చి బీభత్సం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దాని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని క్లియర్ గా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నేరుగా ప్రెస్ కి చెప్పడం జరిగింది. అయితే కొంతకాలంగా అంటే గత గడిచిన 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నాన్ని ఏదైతే వీళ్ళు పరిపాలన రాజధాని కింద చెక్కుతూ ఆ విషయంలో కబ్జా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పాలనా రాజధాని కింద మేము చేస్తున్నాం అన్నప్పుడు కొంత ఆశ మాలో కూడా ఉంది, ఈయన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అని. కానీ ఆ రోజు మేము అన్న ఒక మాట అన్నాం, వీళ్ళు పాలనా రాజధాని పేరున ప్రజలందరికీ చాలా దుర్మార్గం. ఎందుకంటే పాలకులు వాళ్ళు ఓటర్లు దొరుకుతున్నాయి కనుక వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో, ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో బాధితుల పక్షాన్ని నుండి కబ్జాల మీద చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు కూడా మేము వినపత్రిస్తాం. వైసీపీ ఒకలా ఉన్నారా, ఉన్నారా? నేను మీకు ఒకటే చెప్తున్నానండి, మీకు ఒక్క రోజు రాని చేసిందంటే నమ్మడానికి లేదు. రోజు రాని ఈ జన సమీకరణ చేసి ఉండొచ్చు, ఆవిడ వెనకాల ఖచ్చితంగా బలమైన వైసీపీ నాయకులు ఉన్నారు, లేకపోతే అంత ధైర్యం చేసే అటువంటి అమ్మాయి కాదు. అంటే ఆవిడకి నోటు తీస్తాను ఉంది,
ఈ మధ్యకాలంలో వచ్చినటువంటిదే. ఆ 3 స్థానానికి కబ్జాల వరకు వెళ్ళిందంటే వెనకాల వైసీపీ నాయకులు హస్తం లేకుండా అవుతుందా పెద్ద నాయకుల హస్తం? అందుకే ఎంత పరిస్థితి పూర్వం పాలన ఉంది. అక్కడ కార్పొరేటర్ కింద గెలిచిన వాడు వైసీపీకి వెళ్ళిపోయాడు, అక్కడ ఓడిపోయిన వాళ్ళు కూడా దాంట్లో వైసీపీలో ఉన్నారు. వీళ్ళు ఎవరు ఏం చేసినా సరే పూర్వం పాలనలోనే చాలా వింతగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా లేదు, ఏ ఓట్లు కూడా లేదు వింతగా. అక్కడ ఇరుపక్షాలు కలిపి చేస్తున్నటువంటి దమాకాలు కావచ్చు, ఈ దారుణాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హస్తం ఉంది. వీళ్ళు ప్రమేయం లేకుండా అక్కడ కబ్జా చేయడానికి ఆస్కారం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఇప్పటికీ మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన మండిపాటు, సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారన్న కందుల దుర్గేష్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ సమావేశం, ఓటర్ లిస్టులో పేర్లు లేని వారికి ఓటు హక్కు కల్పించాలని సూచన. ఎన్నికల పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.